నిత్య ప్రేమతో నన్ను నిత్య ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచననివ్వండి తండ్రి. ఈ పరిచర్య నీకు మహిమకరంగా మా అందరికీ దీవెనకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రమం తప్పకుండా దేవుని మాటలను వింటూ విశ్వాసంలో బలపడుతున్నారు అని విశ్వసిస్తున్నాం. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట లోకములో ఉంటున్న మనల్ని విశ్వాసములో బలపరిచి దేవుని కొరకు నిలబెట్టడానికి, దుష్టుడు లోకాన్ని ఆయుధంగా మలుచుకొని మనలో ఉంటున్న విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు తన మాటలను మనకు అందించి, తన మాటలను వినిపిస్తూ విశ్వాసములో స్థిరులుగా కదలని వారుగా మనల్ని ఉంచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని లేఖనాలలో సెలవిస్తుంది. విశ్వాసం లేకపోతే ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో ప్రేమన దేవుని పిల్లలారా, విశ్వాసం లేకపోయినా మృతమే ప్రేమన దేవుని పిల్లలారా. క్రియలను గురించి, విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అది క్రియలతో కూడినదైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను విశ్వసిస్తున్న మనము విశ్వాసంలో బలపడుతూ అంతకంతకు అభివృద్ధిలోనికి వెళుతూ ఉండాలి. మన విశ్వాసము ఏ స్థితిలోనికి రావాలంటే, ఏది జరిగినా దేవునిలో నుంచి తొలగిపోని స్థిరత్వాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమి జరిగినా కదలని వారుగా దేవునిలో నిలబడగలిగే స్థాయిని మనం సంపాదించుకోవాలి. అందుకే లేఖన సత్యాలను దేవుడు మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఈరోజు కూడా విశ్వాసమును బట్టి ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుణ్ణి ఆనుకొని ముందుకు వెళ్ళారో ఒక కుటుంబాన్ని గురించి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే గారి పుట్టుకను గురించి నిర్గమకాండంలో మనం చదువుతున్నప్పుడు మోషే తల్లిదండ్రులైన అమ్రాము, యోకెబెదులు ఏ ధైర్యాన్ని బట్టి మోషే గారిని దాస్తున్నారు అని ఆలోచించగలిగితే, రాజు ఆజ్ఞకు కూడా భయపడని స్థితిలో ఎలా ఉండగలిగారు అంటే, ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్నాడు, విశ్వాసమును బట్టి అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాసాన్ని గురించే వ్రాస్తున్నాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. హానోకు విశ్వాసాన్ని బట్టి, హేబేలు విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, నోవాహు విశ్వాసాన్ని బట్టి, మోషే తల్లిదండ్రుల్లో కూడా ఎంత విశ్వాసము ఉంది, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంది అని మరలా లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే, మోషే గారు పుట్టిన సమయానికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దయచేసి చూడండి. నిర్గమకాండము 1వ అధ్యాయము 21వ వచనం.
ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో, హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీలో పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నదిలో పారవేయాలి. ప్రతి ఆడ శిశువును బ్రతకనివ్వండి. ఆడవారు ఎదిగితే మన అంతఃపురాలలో పని చేయడానికి మన ఇళ్లల్లో పనికత్తెలుగా ఉంటారు అని. మగపిల్లలు ఎదిగితే తిరుగుబాటు చేసి మనల్ని అణగదొక్కుతారేమో అని సుదూరపు ఆలోచనతో ఫరో హృదయము ఎంత కఠినమైపోయిందో చూడండి. రాజు ఆజ్ఞను మీరితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు కదా. ఇశ్రాయేలీల్లో అనేక మంది పిల్లలు నదిలో పారవేయబడ్డారు. ప్రేమన వారలారా, మీరు ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల మధ్య మోషే గారు కడుపులో ఉన్నాడు. కడుపులో ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక, మిగిలిన వారందరూ తమ పిల్లల్ని నైలు నదిలో పడవేస్తున్నప్పుడు అమ్రాము యోకేబేదులు వారి గర్భములో పుట్టిన శిశువైన మోషే గారి విషయంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏం కాదు, దేవుడు తోడుగా ఉంటాడు. ఎంత నమ్మకం చూసారా. కనిపించని దేవుని మీద విశ్వాసం, కనిపిస్తున్న రాజు ఆజ్ఞకు భయపడని స్థితి, రాజు ఆజ్ఞకు కదలని వారుగా స్థిరులుగా ఉన్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఏం జరగదు, ఎంత నమ్మకం చూసారా. రాజు ఆజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి అతనిని 3 నెలలు దాచిపెట్టారు. ప్రేమన వారలారా, మోషే పుట్టుక వెనుక, మోషే మరణానికి అప్పగింపబడకుండా, నదిలో పారవేయబడకుండా తల్లిదండ్రులు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని మనం గుర్తించాలి. ప్రేమన వారలారా, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు కదా. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. విశ్వాసం ఉంది. 3 నెలలు కాపాడిన దేవుడు ఇక మీదట కూడా కాపాడుతాడు అని అందరూ నదిలో పారవేస్తుంటే మోషే తల్లిదండ్రులు ఒక పెట్టెను తయారు చేసుకొని కీలును పూసి జమ్ములో దాన్ని పెట్టారు. ఏటి ఒడ్డున అని రాయబడింది, నదిలో వేయలేదు సుమా. అంటే ఏదో జరుగుతుంది, దేవుడు ఖచ్చితంగా మా పక్షాన ఉంటాడు, దేవుడు ఖచ్చితంగా మా పక్షాన ఉంటాడనడానికి ఆధారం ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అనగా కనబడనివి, కళ్ళ ముందు లేనివి కూడా ఉన్నామని నమ్మటమే కదా విశ్వాసం. జరగబోయే దాన్ని కూడా కళ్ళ ముందు జరుగుతుంది అని నమ్మటమే కదా విశ్వాసము. ఫరో కుమార్తె రావటము, దేవుడు ఆమెకు పెంచుకోవాలి అన్న ఆలోచన కలిగించడం, మిరియాము మాటలను బట్టి నిజంగా ఎంత అద్భుతం జరిగిందో మనందరికీ తెలుసు. మిగిలిన వారందరూ నదిలో పారవేయబడితే మోషే పెరిగి పెద్దవాడై ఒక మహానాయకుడయ్యాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ప్రియమైన వారలారా, ఇదంతా జరిగింది దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులుగా మన గర్భాన్ని కూడా దేవుడు బహుమానాలను ఇచ్చాడు. మనకు కూడా పిల్లలు ఉన్నారు. కానీ మన ఆలోచన ఏంటి? సమాజం పాడైపోయింది, పరిస్థితులు పాడైపోయింది, మీడియా, అశ్లీలత. అమ్మో, మన పిల్లల్ని అసలు కాపాడుకోగలమా లేదన్న అనుమానంలోనికి మనం వెళుతున్నాం. అమ్మో, మన వల్ల కాదేమో అన్న స్థితిలోనికి మనం దిగజారిపోతున్నాం. అంటే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అందుకే మన పిల్లలను వదిలేస్తున్నట్లుగానే ఉన్నాం. ప్రేమన వారలారా, దయచేసి మీరు ఆలోచించండి. కడుపులో ఉన్న బిడ్డను బాగున్నాడా లేదా అని పరీక్షించుకొని సంతోషపడే మనం కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు వదిలేస్తున్నాం అంటే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం. దేవుడు నిన్ను నమ్మే కదా
పిల్లల్నిచ్చింది? ఒకవేళ నీ పట్ల నమ్మకం లేకపోతే నీకు నాకు గర్భఫలాలను ఎందుకు ఇవ్వాలైనా? ఆయన నిన్ను నమ్ముతున్నప్పుడు నువ్వు ఆయనను నమ్ముతూ నా పిల్లల్ని దేవుని కొరకు పెంచగలనన్న విశ్వాసము నీకే లేకపోతే ఎలా? సమాజం ఎంత ప్రమాదకరంగా మారినా, మీడియా ఎంత భయంకరంగా ఉన్నా, విశ్వాసాన్ని బట్టి మన పిల్లలను పెంచుకోవాలి అన్న దృఢ నిశ్చయము భార్యాభర్తలు కలిగి ఉండాలి ప్రియమైన వారలారా. అమ్రాము యోకేబేదులకుంది. అప్పటి కాలపు పరిస్థితులను గురించి మనం ఆలోచించాం కదా. అప్పుడు పరిస్థితులు ఏమైనా అనుకూలంగా ఉన్నాయా? రాజు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆ రాజాజ్ఞకే భయపడని విశ్వాసం వారిలో ఉంటే లేఖనాలు లేవు, ఆరాధన లేదు కదా. పాత నిబంధన గ్రంథము మోషే గారి పుట్టుక సమయానికి వారి జీవితాలను ఆలోచించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి వచ్చిన కొన్ని మాటలను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటూ వాటి మీదనే నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. కానీ ఈరోజు లేఖనాలు దిక్సూచిలా మన కళ్ళ ముందుంది. సంఘానికి మన పిల్లలను తీసుకొని వెళుతున్నాం. యేసుక్రీస్తు వాక్యముగా మన కళ్ళ ముందున్నాడు. ఇంకా ఎందుకు విశ్వాసంలో మనం దిగజారిపోవాలి? భార్యాభర్తలుగా కలిసి పిల్లల్ని కన్నప్పుడు వారిని కూడా కలిసి పెంచుకోవాలి అన్న ఆలోచన తల్లిదండ్రులుగా మనకు రావాలి ప్రేమన వారలారా. ఒకరేమో ఉద్యోగాలని బయట పని, ఒకరేమో ఇంటి పని. మరి పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్ని ఉన్నా పిల్లలు దేవునిలో లేకపోతే సంతోషం ఉండదు ప్రేమన వారలారా. బాగా చదివించటం, బాగా పెంచటం కాదు ప్రేమన వారలారా, దేవునిలో పెంచటం. ఒక పొట్లకాయ స్ట్రైట్గా రావడానికి ఏం చేస్తారో తెలుసా? చిన్నగా ఉన్నప్పుడే ఒక దారముతో రాయిని కడతారు. ఆ బరువును బట్టి అది స్ట్రైట్గా వస్తుంది. మన పిల్లలను కూడా రుజుమార్గంలో ప్రయాణించటం మనం నేర్పించాలి. తల్లిదండ్రులను చూస్తుంటాడు, కుటుంబ ఆరాధన జరుగుతూ ఉండాలి, సంఘ సహవాసాన్ని కలిగి ఉంటూ ప్రతి విషయాన్ని తల్లిదండ్రులుగా వారికి చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ప్రేమన వారలారా. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు కనుక దయచేసి మీరు ఆలోచించండి. కడుపులో ఉన్నప్పుడు బాగున్నాడా అని ఆరాటపడిన మనం కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత వాడు బాగుండడానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించాలి. బట్టలు, భోజనం ఇది కాదు ప్రేమన దేవుని పిల్లలారా. దేవునిలో వాన్ని ఎలా పెంచగలుగుతున్నామని ఆలోచించాలి. అమ్రాము, యోకేబేదులు ఎంత చక్కగా తమ గర్భాన పుట్టిన ముగ్గురిని పెంచారో మనందరికీ తెలుసు. మోషే గారు ఎదిగి నాయకుడయ్యాడు. అహరోను గారు ఎదిగిన తర్వాత ప్రధాన యాజకుడుగా కనపడుతున్నాడు. అహరోను క్రమం అనేదే ఆయన నుండి ప్రారంభమైంది. అదేవిధంగా మిరియాము మొట్టమొదటి ప్రవక్తినిగా మనకు కనపడుతుంది. ముగ్గురు పిల్లలు ఎంత శిఖరాగ్రములో ఉన్నారో చూసారా దేవుని విషయాలలో. దయచేసి పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. దుష్టుడు బలంగా ఉన్నప్పటికీ వాడి బలానికి దాసోహం అన్నట్లుగా కాకుండా వాడి బలము కంటే మనకున్న విశ్వాసము గొప్పది. ఆ విశ్వాసములో ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నము చేయాలి. ఆ విశ్వాసములో మనము ఉంటూ పిల్లల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ రోజు రాజాజ్ఞ అయితే ఈరోజు దుష్టుడు బాల్యము నుండే వారి హృదయాలను చెరిపేస్తున్నాడు. మనందరికీ తెలుసు కదా, నరుని యొక్క హృదయాలోచన బాల్యము నుండే చెడ్డది అన్నాడు. కాబట్టి మనము కూడా బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోండి అని లేఖనాలలో సెలవిచ్చినట్లుగా ప్రేమన దేవుని పిల్లలారా, చిన్న హృదయాలలోనే దేవుణ్ణి గొప్పగా పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. దయచేసి లేఖనాన్ని చూడండి. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. కాబట్టి దుష్టుడు వారిని చెరుపుతున్నాడు. తల్లిదండ్రులుగా మనం
చిన్నవాడులే 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 అంటున్నాం. ఒక మొబైల్ చేతికిస్తే చాలు ఎంత చెడిపోవాలో వాళ్ళంత చెడిపోతారు. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడు తల్లిదండ్రులుగా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. తల్లిదండ్రులుగా మన బాధ్యత ప్రేమన వారలారా. మోషే పెంపకంలో కూడా తల్లి ఉంది అన్న సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే మిరియాము ఫరో కుమార్తెతో నీ కొరకు పెంచుటకు నేను ఒక దాదిని తీసుకొని రావాలని అడిగినప్పుడు తీసుకొని రమ్మని ఫరో కుమార్తె చెప్పినప్పుడు తల్లిని తీసుకొని వెళ్ళింది. అంటే మోషే గారు పెంపకం ఎక్కడ జరుగుతుందంటే తల్లే ఒక దాదిగా పెంచుతుంది. దాదిగా పెంచితేనే గొప్పవాడైనప్పుడు, ఒక తల్లిగా నువ్వు పెంచగలుగుతున్నప్పుడు నీ కుమారుణ్ణి నీ కుమార్తెను గొప్పదానిగా నేను చేయగలను అని నువ్వు ముందు విశ్వసిస్తున్నావా? నువ్వు విశ్వసిస్తున్నావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ విశ్వాసమే మనకు లేకపోతే ప్రేమన వారలారా, విశ్వాసము లేకపోతే ఏ కార్యాలను మనం చేయలేం. ఇదిగో ఆవగింజింత విశ్వాసం ఉంటే, ఇదిగో సముద్రంలో పడమని ఈ పర్వతాన్ని అడిగితే పడుతుంది అని విశ్వాసపు ఔన్నత్యాన్ని గురించి యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు, నా కుమార్తెను నా కుమారుణ్ణి నేను పెంచగలను అన్న విశ్వాసం నీకే లేకపోతే నువ్వు ఎప్పటికీ చేయలేవు ప్రేమన దేవుని పిల్లలారా. ఒక దాదిగా పెంచింది గొప్పవాన్ని చేసింది. ఒక తల్లిగా తండ్రిగా ప్రేమను పంచుతూ దేవునిలో వారిని ఎదిగింప చేయగలిగితే, దేవుని సన్నిధిలో ఎదగగలిగితే దేవునికి బలమైన సాధనాలుగా ఉంటారు. తల్లిదండ్రులుగా మనకు సంతోషాన్ని ఇస్తారు ప్రేమన దేవుని పిల్లలారా. నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే గారితో మండుచున్న ఆ పద భాగంలో మాట్లాడుతున్నప్పుడు నేను నీ తండ్రి దేవుడను అంటున్నాడు. సాధారణంగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రస్తావించటం మనందరికీ తెలుసు. కానీ మోషే గారితో నేను నీ తండ్రి దేవుడను అంటే అమ్రాము దేవునికి ఎంత దగ్గరగా బ్రతికాడో మీరు ఆలోచించండి. నేను నీ తండ్రి దేవుడను అంటున్నాడు. కాబట్టి తండ్రిగా తల్లిగా మనము దేవునిలో ఉంటే, విశ్వాసాన్ని కలిగి మన పిల్లల ఎడల ఆశ కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మోషే గారి విషయంలో ఎంత సహాయం చేశాడో మనం అందరూ చూసాం కదా. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడంటే మీరు ఆలోచించండి. ఒకవేళ ఆశలతో కోరికలతో వాళ్ళని పెంచామనుకోండి, విదేశాలకు రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళు రారు. మోషే దేవునిలో పెరిగాడు. ఐగుప్తు ధనము కంటే దేవుని విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఆయన ఒప్పుకోలేదు ప్రేమని వారలారా. భోగ భాగ్యాల జీవితాన్ని వదులుకొని అరణ్యములో నడుస్తున్నాడు. మీరు ఆలోచించండి. మనం పిల్లలతో గొప్పవాళ్ళు కావాలి, బాగా డబ్బు సంపాదించాలంటే విదేశాలకు వెళతారు. ఆ డబ్బు మీద వారికి మమకారము కలిగి మన దగ్గరికి రమ్మన్నా రారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వదిలి ఎంతోమంది విదేశాలలో ఉండటం మనందరికీ తెలుసు కదా. దయచేసి మీరు ఆలోచించండి. అమ్రాము, యోకేబేదులు విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక మోషేను దేవుని కొరకు నిలవబెట్టారు ప్రేమన వారలారా. మోషే గారు కూడా విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళుతున్నాడు. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు అని ఇశ్రాయేలును ఐగుప్తు దేశములో నుంచి విడిపించి నాయకుడై పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి నడుం కట్టాడు ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మనం విశ్వాసాన్ని కలిగి ఉండి దేనికి భయపడకూడదు. దుష్టుడికి భయపడకూడదు, సమాజానికి భయపడకూడదు, పరిస్థితులకు భయపడకూడదు. నేను నా పిల్లలను దేవుని కొరకు పెంచగలను అన్న ఆ నమ్మకంతో నువ్వు ముందుకు కదులు.
దేవుడు సమస్తమును చక్కబరిచి ముందుకు తీసుకొని వెళతాడు. చాలామంది పిల్లలు నైలు నదిలో పారవేయబడ్డారు. అక్కడితోనే వారి చరిత్ర ముగిసిపోయింది. మీరు ఆలోచించండి. మనం కూడా ఈ లోకపు నదిలో నా పిల్లలు ఏమైపోతే నాకేంటి అని విడిచిపెట్టకండి ప్రేమన్న వారలారా. 9 నెలలు మోసి కన్నది లోకమనే సముద్రంలో విడిచిపెట్టడానికి కాదు, నదిలో విడిచిపెట్టడానికి కాదు. దేవుని వాక్యం అనే ఇదిగో పెట్టెను తయారు చేసి మన పిల్లల్ని ఆ వాక్యములో పెట్టుకుంటూ ఇదిగో దుష్టుడికి భయపడక విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళగలిగితే మన పిల్లల వల్ల అద్భుతాలు జరుగుతాయనటంలో ఎలాంటి సందేహము లేదు. మనం నమ్మిన మన రక్షకుడైన యేసు క్రీస్తును గురించి మీరు ఆలోచించండి. ఆయన కూడా కన్య అయిన మరియ గర్భము గుండా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా జ్ఞానమందును వయస్సునందును మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లాడు. మీరు ఆలోచించండి. యేసు క్రీస్తు విషయంలో కూడా తల్లిదండ్రుల పాత్ర ఉంది అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆయన నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడ్డాడు అని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు కూడా తల్లిదండ్రుల పెంపకముతోనే గొప్పవాడయ్యాడు. దేవదూత వచ్చి మరియతో మాట్లాడినప్పుడు అమ్మో నా వల్ల కాదు అనలేదు. విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్ళారు. విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్ళి లోక రక్షకున్నే వారు దేవుని కొరకు పెంచగలిగారు అంటే దయచేసి మీరు ఆలోచించండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. అదేవిధంగా 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు జ్ఞానముతోనూ నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అదేవిధంగా లూకాసు వార్త 2వ అధ్యాయము 50వ వచనం. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. ఆ తల్లిదండ్రుల పెంపకముతోనే యేసుక్రీస్తు గొప్పవాడయ్యాడు. కాబట్టి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ సామర్థ్యాన్ని ఆలోచించు. విశ్వాసముతో నా పిల్లలను నేను దేవుని కొరకు పెంచగలను అని నమ్మకంతో నువ్వు ముందుకు కదలగలిగితే దేవుడు తప్పనిసరి సహాయం చేస్తాడు. ఆ సహాయము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ప్రేమన వాళ్ళారా. దయచేసి ఈ లేఖనాలను కుటుంబ వ్యవస్థ బలోపేతం కావడానికి, మన తర్వాత తరాన్ని దేవునిలో నిలబెట్టుకోవడానికి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని గ్రహించాలి ప్రేమన వాళ్ళారా. కాబట్టి పిల్లలకు చక్కగా వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, కుటుంబ ఆరాధన, సంఘపు సహవాసాన్ని కలిగి ఉంటూ ఒక చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచగలిగితే గొప్పవారు అవుతారు. తల్లిదండ్రులుగా నీకు సంతోషాన్ని ఇస్తారు, దేవుడికి మహిమను తీసుకొని వస్తారు ప్రేమన వారలారా. లేకపోతే మనకిచ్చినందుకు దేవుడు బాధపడాలి, కన్నందుకు మనం బాధపడాలి. అలాంటి తల్లిదండ్రులు బోలెడంతమంది ఈరోజు సమాజంలో ఉంటున్నారు. నేనెందుకు కన్నాను ఇలాంటి వాడిని అని. ఆ పరిస్థితి మన పిల్లలకి ఎప్పటికీ రాకూడదు ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో కట్టిన ఇల్లు వాడి కోసం కదా, ప్రతిరోజు నువ్వు పనికి వెళ్తున్నావు నీ పిల్లల కోసం కదా, కొన్న స్థలాలు వాళ్ళ కోసం కదా. ఆలోచించండి, ఎన్నిసార్లు బంగారాన్ని తాకట్టు పెట్టావు వాళ్ళ కోసం. ఇన్ని చేస్తున్నప్పుడు వారిని దేవునిలో పెంచడానికి ఏమవుతుంది? వారిని దేవునిలో అంటే పిల్లల కొరకు ఏమైనా చేయగలనన్న నువ్వు దేవుని కొరకు పెంచగలనన్న ఆ విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నావు? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దయచేసి ప్రేమన దేవుని పిల్లలారా, పిల్లల విషయంలో అమ్రాము యోకేబేదులు విశ్వాసమును బట్టి ముందుకు వెళ్ళారు. మనము కూడా విశ్వాసమును బట్టి ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు. విలువైన నీ మాటలతో నాయన నీ పిల్లల హృదయాలను మీరు తాకారు అని నాయన విశ్వసిస్తున్నాం తండ్రి. విన్న తల్లిదండ్రులు నాయన వారి పిల్లలను నీ కొరకు పెంచగలమన్న విశ్వాసముతో ముందడుగు వేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి.
ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన ప్రార్థన చేస్తున్న, సలహాలు ఇస్తున్న, సహాయం చేస్తున్న, కష్టార్జితమును నాయన పంపుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవలో నాయన ఫలాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలలో నాయన ఆశీర్వాదాన్ని ఉంచండి, నెమ్మదినివ్వండి. దుష్టుడు ముట్టకుండా నాయన కాచి కాపాడండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. అనేకులు నాయన దుష్టుడు వల్ల కలుగుతున్న శోధనలో నాయన మగ్గిపోతుండగా నాయన తండ్రి, శోధన తప్పించుకునే ఉపాయాన్ని నాయన వారి కళ్ళ ముందు ఉంచండి. తండ్రి, అనేకుల రక్షణ కొరకు నీ పిల్లలందరినీ నాయన బలమైన సాధనములుగా వాడుకొనమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కుటుంబాలలో నాయన సమాధానాన్ని అనుగ్రహించండి. తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పి నాయన తండ్రి, మేమందరము నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు నాయన సిద్ధపడి నాయన మెలకువ కలిగి ఉండగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఇదిగో నాయన నీ పిల్లలను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, సమస్తమును నీకు మహిమకరంగా, వారికి ఆశీర్వాదకరంగా జరిగించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి, ఘనమైన నీ కార్యములను బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిల్చును ప్రేమ.